మీరు పెట్టిన ఈ డిబేట్ కానీ మనం మాట్లాడుతున్న ఈ 4 మాటలు కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ తప్పనిసరిగా వినాల్సిన అవసరం ఉంది. చెప్పాల్సిన బాధ్యత మనలాంటి వాళ్ళ మీద. అవును. 2015లో నరేంద్ర మోడీ గారు అమరావతి వచ్చారు. మళ్ళీ 2025లో రెండో పర్యాయం అమరావతి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? అమరావతి యొక్క పనులను తిరిగి పునఃప్రారంభించేందుకు వస్తున్నారు. నాటి అమరావతి ఏంటి, నేటి అమరావతి ఏంటి? నాడు విధ్వంసంలో ఎందుకు రగిలింది, నేడు పునర్నిర్మాణంలో ఫినిక్ పక్షిలా ఎందుకు ఎదుగుతుంది? ఇవన్నీ కూడా ప్రభుత్వాలు అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను చెప్పేది ఏంటంటే, ప్రధాని నరేంద్ర మోడీ గారిని ఒక అమరావతి ఉద్యమకారుడిగా 1631 రోజులు చెరలబడ్డ బాధాతప్త హృదయగ్రస్తులుగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాం, అభినందిస్తున్నాం. అమరావతి పనులు శరవేగంగా జరగటాన్ని కానీ పనులు చేపట్టడాన్ని కానీ నిండు హృదయంతో 2 చేతులతో స్వాగతిస్తున్నాం. కాకపోతే ఋషి గారు, దాశరథి కృష్ణమాచార్యులు తెలంగాణలో మాట అంటారు, 1 రత్నాల వీణ నా తెలంగాణ. అవును. అలాగనే కాళోజీ నారాయణరావు గారు నా గోడు అని అంటారు. అలాగనే అమరావతిలో కూడా దళిత బహుజన కులాలకు సంబంధించిన బాలకోటయ్యకు కూడా నేను నా అమరావతి అని నాకు ఒక గోడు ఉంది. సార్, నా గోడు వింటారా, వినబడుతుందా, స్వీకరిస్తారా, స్వీకరించరా అనే ప్రశ్న తర్వాత సంగతి. సాధారణంగా మాలాంటి వాళ్ళ గోడు చెవులకి ఎక్కదు. ఎందుకంటే కోకిల పాట వేరు, కాకుల అరుపులు వేరు. ఒక మాట మాత్రం చెప్పాలండి, నాకు మీరు మాట్లాడుతుంటే కోకిల పాడుతున్నట్టే ఉంది. ఒక మాట చెప్పాలి. ఇప్పటికీ కూడా అంటే 10 ఏళ్ళు అమరావతి నిర్మాణం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు పరిపాలించారు. చంద్రబాబు నాయుడు గారు 2017 తర్వాత 2 ఏళ్ళు పరిపాలించారు. మళ్ళీ ఇప్పుడు పరిపాలిస్తున్నారు. 34,000 ఎకరాల భూసేకరణ జరిగింది. అసెంబ్లీ ఉంది, సచివాలయం ఉంది, హైకోర్టు ఉంది. మరో 44,000 ఎకరాలని భూసేకరణ రెండో పర్యాయం చేద్దామనే కసరత్తు జరుగుతుంది. ఇన్ని జరుగుతున్నా అమరావతి ఇడ్లీ పాత్ర, అమరావతి గ్రాఫిక్స్, అమరావతి కమ్మలది అంటే ఈ లస్కరే తోయిబాలను ఏం చేయాలి? ఇప్పటికే ఆ మాటలు మాట్లాడుతున్నారా? స్టిల్ రోజా గారు ఇదే మాట్లాడుతున్నారు. మీరు ఇంటర్వ్యూ చేయండి రోజాని, మంత్రి రోజా గారిని. ఓకే, గ్రాఫిక్స్ అంటుంది, మా డిబేట్ లో ఇడ్లీ పాత్ర అంటారు. పోనీ వాళ్ళ సాక్షి పేపర్ మీరు తిరగయ్యండి. ఐకాన్ టవర్స్ దోపిడీ, ఈ లస్కరే తోయిబాలను ఎలా అదుపు చేయటం, ఈ అమరావతి 26 జిల్లాలని మీరు ఏకంగా డైరెక్ట్ గా ఇంకా ఉగ్రవాద సంస్థలతోనే పోలికి పెట్టేశారా? ఏమండి, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ లాంటిదండి. దాని నుంచి పురుడు పోసుకున్న ఈ అమరావతి వ్యతిరేకులందరూ కూడా లస్కరే తోయిబాలండి. వీళ్ళ మీద సర్జికల్ రైట్స్ జరగకుండా అమరావతిని ఎలా కాపాడతారనేది మా ప్రశ్న అండి. దీనికి ఒక పరిష్కార మార్గం ఉందండి. దీనికి ఒక పరిష్కార మార్గం ఉంది. అసలు అమరావతి